హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ కుర్మా తయారు చేసుకోబోతున్నామండి. ఇది రైస్లోకి కానీ చపాతీలో కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇది చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే. చూసారు కదా, గ్రేవీ కూడా చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. ఇప్పుడు తయారీ విధానం: ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. దీంట్లో 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అట్లాగే 1 పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఎలాగే అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అన్నమాట. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఒక జల్లిగంటలకు తీసుకొని ఆయిల్ పోయేదాకా పక్కన పెట్టుకుందాం. అలాగే చల్లారబెట్టుకొని వీటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే 1 గుప్పెడు కాజు వేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకొని, అలాగే ఒక 4-5 టేబుల్ స్పూన్ల పెరుగు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది చక్కగా పేస్ట్లా రావాలి అన్నమాట. చాలా మెత్తగా రావాలి, ఇలా చూపించినట్లుగా. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని ఒక 3 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వీటిని మిక్సీలో పట్టేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా చూపించినట్లుగా గింజలు అలాగే తొక్క ఏది లేకుండా మెత్తగా రావాలి. అలాగే ఒక 6 గుడ్లను ఉడికించుకొని వాటికి కాట్లు పెట్టేసుకోండి. ఇలా ఆయిల్లో డైరెక్ట్గా వేస్తే పేలే ఛాన్సెస్ ఉంది కాబట్టి కాట్లు పెట్టేసుకోండి. ఇలా లైట్ కలర్ మారిన తర్వాత వీటిని తీసుకొని పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకుందాం. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం బిర్యానీ మసాలాలు వేసుకుందాం. 2 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అలాగే 1 స్టార్ పువ్వు. దీంట్లో ఫస్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. దీని తర్వాత మనం టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండుకారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 పావు టీ స్పూన్ పసుపు, 1 పావు టీ స్పూన్ సాల్ట్, ఇవి వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టమాటాలు అలాగే మనం వేసుకున్న మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువగా వేయకండి. ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకొని ఒకసారి కొంచెం అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి చెక్ చేయండి, అడుగంటకుండా కలుపుకోండి. చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా పైన వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. చివరిగా ఒక్కసారి కలిపేసుకుంటే అయిపోతుందన్నమాట. ఇక్కడ గ్రేవీ చూడొచ్చు, క్రీమీగా భలే ఉందన్నమాట. ఆనియన్స్ అలాగే టమాటాలు చక్కగా పేస్ట్ చేసుకుంటే గ్రేవీ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక కడాయిలోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఎగ్ కుర్మా అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.